హైదరాబాద్ నగర ఖ్యాతి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో హైదరాబాద్ నగరానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నటువంటి ఘనత ఆ రోజు మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మా అధినేత కేసీఆర్కే దక్కుతుందని చెప్పక తప్పదు. అలాంటి నగరాన్ని మా కళ్ళ ముందే విధ్వంసం చేస్తూ ఉంటే మేము చూడలేకపోతా ఉన్నాం. ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు నిద్రపోలేకపోతున్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి ఆలోచన విధ్వంసం సృష్టించి ప్రజల భయాందోళన సృష్టించి ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనతోని చక్కగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది మరి వీళ్ళ చేతిలో పెడితే దాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అట్లీస్ట్ ఈ యొక్క గ్రేట్ హైదరాబాద్ని మా హయాంలో గ్రేట్ హైదరాబాద్గా తీర్చిదిద్దినాం. ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఎన్నో పెట్టుబడులు వచ్చినాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగాలు సృష్టించగలిగినాం, వ్యాపారస్తులు సంతోషంగా ఉండే. ఈరోజు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి కానీ వేరే వ్యాపారి కానీ సంతోషంగా లేరు హైదరాబాద్ నగరంలో చెప్పడానికి కూడా సంకోచిస్తలేను నేను. గ్రౌండ్ రియాలిటీ అది ఈరోజు. కాబట్టి ఇలాంటి ఒక వీళ్ళ శక్తిలో వీళ్ళ చేతిలో మరి ఇలాంటి రాష్ట్రాన్ని పెట్టినందుకు కూడా ప్రజలు బాధపడుతూ ఉన్నారు ఈరోజు. మరి గతంలో ట్రాఫిక్ నియంత్రణ కానివ్వండి, వరదల నుంచి ప్రజలు కాపాడుకోవడం కానివ్వండి, చక్కగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం, చక్కగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. వాటన్నిటినీ కూడా అటకెక్కిచ్చేసినారు. కొత్తగా ఇంకోటి ఏదో హెడ్ సిటీ అని తీసుకొచ్చినారు, హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి. దాని గురించి ఊసేయలేదు, దాని గురించి చర్చే లేదు, దాని నిధులే లేవు, దాని పనులే అర్థమవుతలేవు. దాదాపు 10 నెలలు కావస్తూ ఉంది. నగరం పైన వారికి ఒక అవగాహన రావట్లేదు, నగరం పైన ఒక రకమైనటువంటి ఆలోచన లేదు, చెప్పుకోవడానికి సిగ్గుచేటు. హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ఒక మంత్రి లేడు ఈరోజు. 10 నెలలు కావస్తూ ఉంది, సంవత్సరం దగ్గర వచ్చేసింది. నగర ప్రజలు తమ గోడు తమ బాధని చెప్పుకోవాలంటే ప్రభుత్వం సంబంధించిన ఒక మంత్రి లేడు. హైదరాబాద్ నగరం నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర అన్ని శాఖలు పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి ఎవరు కలుస్తాడు? చెప్పారు ప్రజాపాలన అని చెప్పి, నేను ముఖ్యమంత్రి ఎవరు కలుస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైనా కలవచ్చు, ఖచ్చితంగా నేను రోజు ఉంటాను, ప్రజాభవన్కి రావచ్చు అని చెప్పి ఎవరుంటారు ప్రజాభవన్లో? సేమ్ కథ కంచికి మనం ఇంటికి.